మహాభారతంలోని మహనీయులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత 6 ఎపిసోడ్లుగా మనం మహాభారతంలోని మహనీయులు, వారిలో ఒక చెడ్డవారు అన్న ముద్ర పడిన వారి నుండి నేర్చుకునే జీవిత పాఠాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం. నేటి మహాభారతంలోని మహనీయుల్లో గాంధారి మహనీయురాలు, వారి గురించి ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు న్యూ ఏజ్ స్పిరిచువల్ సైంటిస్ట్. కళలపైన, కర్మచక్రాలపైన ఎంతో పరిశోధన చేసి ఇప్పుడు మహాభారతం పైన కూడా ఎన్నో గ్రంథాలు పఠించి డీపర్గా పరిశోధన చేసి మనకు అందిస్తున్నారు వంశీ కిరణ్ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ఎపిసోడ్ 7 సార్. ఎపిసోడ్ 7కి వచ్చేసాం. సో ఇప్పటి వరకు అన్ని మాస్కులిన్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చాం. బాడీ అదైనా రెండు ఉంటాయి, కానీ మనం ఇవాళ గాంధారి గురించి తెలుసుకుందాం సార్. గాంధారి ఏంటి సార్? గాంధారి ఎందుకు అంత ద్వేషం? ఎందుకు ఆమె ద్వేషం ఎక్కడి వరకు తీసుకెళ్ళింది? థ్యాంక్ యూ సార్. ముందుగా వేదవ్యాసుల వారికి ఆత్మ ప్రణామాలు, పితామహ పత్రి గారికి నమస్కారాలు. చాలా అద్భుతంగా మనం మహాభారతాన్ని అందరికీ అర్థమయ్యే సులువైన భాషలో చక్కగా ఆ క్యారెక్టర్లో ఉన్న దివ్యత్వాన్ని మనం చెప్పుకుంటున్నాం మన పిఎంసి ద్వారా. చాలా అద్భుతం. పిఎంసి ప్రేక్షకులు మరొకసారి అభినందనలు. ఎస్ సార్, గాంధారి గురించి. గాంధారి ఎందుకు సార్ అసలు తనకెందుకు అంత పగ? లేదంటే ఒక భర్త గుడ్డివాడు అయినంత మాత్రాన తనెందుకు కళ్ళు గంతలు కట్టుకొని జీవితాంతం ఉంది సార్? అందులో తీసుకోవాల్సిన జీవిత పాఠాలు ఏంటివి? గాంధారి గ్రేట్ మాస్టర్. మహాభారతంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్. గాంధారపు దేశ యువరాణి. గాంధారపు దేశ యువరాణి కాబట్టి గాంధారి పేరైంది. సో ఆమె తండ్రి ఇద్దరు పిల్లలు, శకుని, గాంధారి. గాంధారి తమ్ముడు శకుని. సో వీళ్ళిద్దరూ చాలా ప్రేమ. శకునికి అక్కంటే ఎంత ప్రేమ అంటే ఆమె కోసం ఏమైనా చేస్తాడు, ప్రాణాలు ఇమ్మని ఇస్తాడు, అంత ప్రేమ అనమాట శకునికి. సో వన్ ఫైన్ మార్నింగ్ భీష్ముడు ఏం చేస్తాడంటే సైన్యం అంతా తీసుకొని వాళ్ళ రాజ్యం వెళ్తాడు. మొత్తం సైన్యాన్ని అంతా కోట బయట ఆపుతాడు. కోట బయట ఆపి లోపలికి ఒకరిని పంపిస్తారు. ఈయన వెళ్తాడు అనమాట. ఏంటండి ఇలా వచ్చారు, మా దేశం ఏం చేసింది, మీ మీద తగు ఏంటంటే, నేను వచ్చిన తగు కాదు కళ్యాణానికి అంటాడు. కళ్యాణం ఏంటి? కళ్యాణం అంటే ఎవరికి కళ్యాణం? అసలు మీ బిడ్డను చేసుకోవడం కన్నా మాకు అంత గొప్ప విషయం ఇంకేముందంటే అప్పుడు చెప్తాడనమాట. నేను మా అబ్బాయి ధృతరాష్ట్రుడు ఉన్నాడు, అతనికి పెళ్లి చేయాలి అని చెప్తాడు. ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయటం ఏంటి? ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, అంటే గుడ్డివాడికి మా అమ్మాయిని ఇవ్వాలని షాక్ అవుతాడు ఆయన, గాంధార్ రాజు. ఓకే. షాక్ అవగానే ఆయన మీ ఇష్టం, మీ నిర్ణయం అంటాడు. ఇప్పుడు పెళ్లికి వెళ్ళేవాడు ఏం పట్టుకెళ్తారు? ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళి, తాంబూలాలు పేరెంట్ పట్టుకెళ్తారు. సైన్యాన్ని పట్టుకెళ్ళాడంటే అర్థం ఏంటి? ఇస్తావా చేస్తావా అంతే. మ్యాటర్ ఇది మామూలుగా అలా అడగడం, ఇస్తావా చేస్తావా అండవు, ఇష్టం అంటాడు. ఇంకా వాళ్ళకి అర్థమైపోద్ది. ఇది చాలా చిన్న దేశం. ఎంత చిన్న దేశం అంటే హిమాలయాల్లో ఉన్న ఒక చిన్న ప్రాంతం అనమాట. అది ఒక విలేజ్ లాంటిది మనకి చెప్పాలంటే. సో వాళ్ళకి అర్థమైపోద్ది. కానీ వాళ్ళు త్యాగం చేయడానికి నిర్ణయించుకుంటారు. లేదు మేము పోరాడతాం, మా ఆత్మను మేము తగ్గించుకోని అన్నప్పుడు అప్పుడు గాంధారి వచ్చి నేను అతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటది. ఆమె ఒప్పుకుంటుంది. ఆమె యొక్క మనోగతం ఏంటి అంటే, ఇప్పుడు తను పెళ్లి చేసుకోలేదనుకోండి, ఈయన దాడి చేస్తాడు. దాడి చేస్తే తన రాజ్యం నాశనం, అందరూ చనిపోతారు లేదా బానిసలు అవుతారు. అదే తను ఒక్కటి బలైపోతే అందరు బాగుంటారు. నా ఒక్క త్యాగంతో నా దేశం, నా రాజ్యం బాగుపడుతుంది, నా కుటుంబం ఉంటుందని. దేశం కోసం త్యాగం చేసిన మొట్టమొదటి వనిత ఆ కాలంలో. ఇది అస్సలు లైఫ్ లెసన్. ఎస్, గాంధారి. సో ఆమె ఏం చేసిందంటే, గాంధారి అక్కడి నుంచి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అంతా రెడీ అవుతుంది. ఆమెను తీసుకొని వస్తారు. పెళ్లి చేసుకొని పెళ్లి కూతురుగా ఆమె వచ్చేటప్పుడు కళ్ళకు గంతలు కట్టేసుకుంటుంది. ఇది ఒక ట్విస్ట్. ఇంకా జీవితకాలం నేను కళ్ళు తెరిచి చూడను అని కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. ఆమె కళ్ళు కనిపిస్తుంది చక్కగా, కళ్ళకు గంతలు కట్టుకుంటుంది. ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతున్నప్పుడు శకుని చిన్న పిల్లవాడు, అంటే ఎదిరించే ధైర్యం లేని పిల్లవాడు. ఇంట్లో ఒక అమ్మాయి అంటే పిల్లవాడు 19 సంవత్సరాలు 16 సంవత్సరాల అబ్బాయి. అతను ఏడుస్తాడు. ఎంత ఏడుస్తాడో. తన అక్క, అసలు గుడ్డివాడిని పెళ్లి చేసుకుంటేనే మనం భరించలేం, మన అక్క మన వాళ్ళు అయ్యో పాపం ఎందుకు అంత పరిచేస్తున్నాం అని బాధపడతారు కదా. ఆమె ఏకంగా కళ్ళు కనపడకుండా కట్టేసుకుంది ఇంకా జీవితకాలం. చూడండి, కళ్ళు లేకుండా చూడలేకపోవటం ఒక బాధ అయితే, కళ్ళుండి కంతలు కట్టుకొని జీవించడం మరీ అది నరకానికి స్పెల్లింగ్ అంతే. సరే కట్టుకోగానే అందరూ అడుగుతారు, ఏడుస్తారు, గొడవ పెడతారు. భీష్ముడు కూడా అడుగుతాడు, ఎందుకమ్మా ఎంత పని చేసావంటే అప్పుడు చెప్తాను,
ఎందుకంటే నా భర్త చూడలేడు, నేను చూడగలను. ఆయన ఏమంటాడు తెలుసా, నీకు బాగా కనపడుతుందిగా అంటాడు. ఆయనకి తెలియకుండా, ఆయనకి తెలియకుండా ఒకానొక వైరం వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యకి షుగర్ ఉంది, లేదా భర్తకు షుగర్ ఉంది, భార్యకి షుగర్ లేదు, స్వీట్ తింటే ఆయనకి ఎలా ఉంటుంది అంతే కదా, తెలియకుండానే ఒక వైబ్ క్రియేట్ అయిపోతుంది, నెగిటివ్ వైబ్. దానిని కూడా మా సంసారంలో రానివ్వను అని పెట్టిందండి. వాహ్, గ్రేట్ అసలు. అది గ్రేట్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ దెబ్బ తినకుండా సెక్యూరిటీ. పెట్టుకుంది. సో కళ్ళకు గద్దలు కట్టుకొని వస్తుంది. తర్వాత ధృతరాష్ట్రుడు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత చాలా హ్యాపీ అవుతాడు, నాకు మంచి భార్య దొరికిందని. ఆ కళ్ళకు గంతలు చూసి బాధపడతాడు, అడుగుతాడు, నువ్వు అసలు ఎంత పని చేసావు, నువ్వు నాకు సేవ చేయడానికి వచ్చావు, నేను ఎటు వెళ్ళాలి, ఎటు కూర్చోవాలి, ఏది చూడాలి, ఏది చేయాలి అనేది నువ్వు ఉండాలి, భార్య భర్తలో నీ కళ్ళు ఉండి చెప్తే నేను చేస్తాను కదా అంటాడు. కానీ ఆమె ఒప్పుకోదు. లేదు నేను దానికి ఒప్పుకోను, నువ్వు ఎలా ఉంటే నేను అలా ఉంటా. భార్య భర్తల మధ్యలో ఇప్పుడున్న పెద్ద సమస్య ఇదే. ఎందుకు వైవాహిక జీవితం అంతా ఫెయిల్ అవుతుంది? ఇప్పుడు 100 పెళ్ళిళ్ళు 80 పెళ్ళిళ్ళు డైవర్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ఇదిగో ఇది లోపించడమే, మిస్అండర్స్టాండింగ్. ఈ గాంధారి దగ్గర నేర్చుకోవాలి మనం. అంటే రాబోయే సమస్యకు ముందే పరిష్కారం కనుకొని, అసలు సమస్య క్రియేట్ అవ్వకుండానే అదే ముందే పరిష్కారం ఫిక్స్ చేసుకుంది. సమస్య పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడే. గ్రేట్. ఇప్పుడు ప్రతి ఉమెన్ ఇప్పుడు నేర్చుకోవాల్సిన గ్రేటెస్ట్ లెసన్. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద సమస్య, మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యకు వద్దాం. ఎందుకంటే మన ఈ క్యారెక్టర్ నుంచి మన సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి, ఏం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీస్లో వస్తున్న ఇష్యూస్ ఇవే. ఒకప్పుడు సమాజం ఎలా ఉండేది, ఒక స్త్రీ అంటే ఆధిపత్య సమాజం ఇలా ఉండేది, స్త్రీ ఇలా ఉండేది. భర్త దగ్గర లేకపోతే అత్తగారి ఇంటికి వెళ్ళినాక తను ఏమన్నా పడాలి, ఎట్లా ఉన్నా ఉండాలి, తిండి పెట్టి తినాలి, ఎంత డబ్బులున్నా ఆస్తున్నా తను తగ్గే ఉండాలి ఒక స్త్రీ. తర్వాత తాను చక్రం మారినప్పుడు తను పెద్దదవుతుంది, తన కోడలు తగ్గి ఉంటుంది. ఇది ఒక సైక్లిక్ అనమాట. కానీ ఇప్పుడు ఎలా ఉంది సమాజం, ఎలా ఉంది ఆధిపత్య సమాజం ఉందండి. భర్త అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, ఎక్సెట్రా ఎవరైనా అవ్వచ్చు. ఈ ఆధిపత్య సమాజం ఎలా ఉంది. ఇప్పుడు వచ్చిన స్త్రీ ఇప్పుడు ఎలా లేదు, ఎలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు గాంధారి లేరు. ఇప్పుడు ఉన్న స్త్రీలకి, అప్పుడు గాంధారికి వేరే ఆప్షన్ లేదు. అయితే తండ్రి దగ్గర ఉండాలి, లేకపోతే భర్త దగ్గర ఉండాలి. ఆ కాలం ఏంటి, మన చిన్నప్పుడు కూడా అంతే కదా. ఈ గత 20 సంవత్సరాల నుంచి ట్రెండింగ్ మారింది. ఉమెన్ ఎంపైరింగ్ వచ్చింది, ఒక అద్భుతమైన ఫైనాన్స్ సపోర్ట్ వచ్చింది, సోషల్ సపోర్ట్ వచ్చింది, చట్టపరమైన హక్కులు వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు మీరు ఒక ఉమెన్కి ఎన్ని హక్కులు ఉన్నాయో మీకు తెలిసిందే కదా. సో ఇదంతా ఆటోమేటిక్గా తను ఎక్స్పాండ్ అయిపోయింది. ఇప్పుడు ఆధిపత్య సమాజం ఇప్పుడు ప్రజెంట్ ఉమెన్ ఢీ కొడుతున్నాయి, ఈమె ఏకంగా ఢీ కొట్టేస్తుంది. అందుకని ఇప్పుడు డైవర్స్కే పెరిగిపోతుంది. డైవర్స్ కేసులు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, ఏం అవసరం, అడ్జస్ట్ కావాల్సిన అవసరం అంతకన్నా లేదు. సమాజ భయం లేదు. ఒకప్పుడు డైవర్స్ అయిందంటే ఎవరైనా నవ్వుతారని అట్లుండేది. ఇప్పుడు ఎవడు వాట్సాప్లో ఆడున్నాడు, ఎవడికంత ఖాళీ ఉంది. ఒకటి. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఫైనాన్స్ సపోర్ట్ వచ్చింది. ఉమెన్ దేనికి సరెండర్ అవ్వాలి అంటే తిండి, తను బతకాలి కదా, తన కుటుంబం బతకాలి కదా, అందుకని సరెండర్ అయ్యేది. ఇప్పుడు అవ్వాల్సిన అవసరం లేదు, తన ఎడ్యుకేషన్తో తనే క్రియేట్ చేసుకోగలదు. ఎక్కడికి వెళ్ళినా ఉమెన్ ఉద్యోగాలు ఉన్నాయి. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోస్తున్నారు. ఒకప్పుడు కండక్టర్ అంటే మాకు తెలిసి జంటు, ఇప్పుడు లేడీసే కండక్టర్లు, డ్రైవర్లు కూడా కండక్టర్ లేడీస్ వచ్చేసారు. అంటే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశాలు వచ్చినాయి. ఎందుకు తగ్గుండాలి, ఇప్పుడు ఉమెన్ తగ్గుండదు కదా. అందుకని తను ఏం చేసిందంటే తను పర్ఫెక్ట్గా తనకున్న అన్ని ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేసింది ఉమెన్ ఈరోజు. రైట్. కానీ దీనివల్ల ఏంటి నష్టం ఉందంటే, ఇదిగో సమాజంతో తగ్గాఫర్ జరుగుతుంది. సమాజం కాదు, ఆధిపత్య సమాజంతో తగ్గాఫర్ జరుగుతుంది. లేదా కుటుంబం అనుకుందాం, దీనికి రెండు దారులు. అదర్వైజ్ ఈ ఆధిపత్య సమాజం తగ్గాలి, లేదా ఇద్దరు ఒకే సర్కిల్గా జీవించాలి. రైట్, కాంప్లిమెంటరీగా. ఇది భారతదేశ సమాజంలో కుదరదు. ఎందుకంటే భారతదేశ సమాజంలో మన సాంప్రదాయాల్లో, మూలాల్లో ఆడది ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని నూరిపోసిన కథలే ఉన్నాయి. స్త్రీ అంటే ఇదిగో వంటింటికి పరిమితి ఎట్లా ఉంది. దీంతో తయారైన పురుషుడు అంత తొందరగా దీన్ని అంగీకరించే స్థితిలో లేడు కాబట్టి డైవోర్స్. అదే మీరు అదర్ కంట్రీస్లో అనుకోండి, అదర్ కంట్రీస్లో మీకు అవకాశం ఉంటుంది, అక్కడ మెచ్యూరిటీ ఉంటుంది, పురుషుడికి మెచ్యూరిటీ ఉంటుంది. చూసుకోండి అదర్ కంట్రీస్లో. సో ఏదేమైనా భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న పెద్ద ప్రాబ్లం ఇదే. పిల్లలు పెళ్ళిళ్ళు చేయగానే సమరం అయిపోట్ల, మళ్ళీ నెక్స్ట్ వెంటనే రెండో సెషన్ వచ్చేస్తుంది, గొడవలో డైవర్స్ ఇవన్నీ. అందుకని దీనికి సొల్యూషన్ గాంధారి అప్పుడే చూపించింది. ఏంటి అంటే వాడు ఎలా ఉంటే నేను అలా ఉంటా. అయిపోయింది, ఇంకా జలసీ లేదు, ఏమీ లేదు. ఎక్కడ జలసీ క్రియేట్ అవుతుందో దాన్ని బ్రేక్ చేసింది గాంధారి. అది గాంధారి నుంచి మనం నేర్చుకోవాల్సిన. మా వారు 1,00,000 సంపాదిస్తే నేను 2 లక్షలు సంపాదిస్తా అని
పోటీ పడడంతో ఇక్కడ వస్తుంది. ఇక్కడ బ్రేక్ వస్తుంది. తను 1,00,000 సంపాదిస్తున్నాడు కదా, మరి నేను ఇంట్లో ఉండి హ్యాపీగా జెల్ అవుదాం అనుకుంటే అయిపోయేది. గాంధారి ప్రిన్సిపల్ తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ హస్బెండ్ సంపాదిస్తున్నాడు, నేను సంపాదించిన అవసరం ఏముంది, ఫ్యామిలీని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా అని కొద్దిగా అది తగ్గడం కాదు. అవును. కానీ అలా గనక అనుకుంటే గాంధారి ప్రిన్సిపల్ ని తీసుకున్నట్టు. నిజంగా ఉద్యోగం కన్నా పిల్లల్ని చూసుకోవడం ఇదే పెద్ద పని, అది గ్రేటెస్ట్ జాబ్. అదే పెద్ద జాబ్. వాళ్ళను పెంచడం ఎంత అద్భుతం కాదు. మన పేరెంట్స్ అలా చేశారు కాబట్టి ఇన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం సార్. సో గాంధారి ఏం చేసిందంటే తన భర్తలో ఏదైతే నెగిటివ్ షేడ్ ఉందో అదే నెగిటివ్ షేడ్ తను అంగీకరించింది. రైట్. తను నెగిటివ్ ఉండి నేను పాజిటివ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా దేనికైనా ఎక్కడో ఒక దగ్గర వస్తుంది అని ముందే ఊహించింది. సో ఇది గాంధారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన గొప్ప ఈ ఉమెన్ ఎంపవర్ లో ఫస్ట్ పాయింట్ అవి, ఆమె ఉమెన్ ఎంపవరింగ్. రైట్. చూడండి ఆలోచన. yes exactly. ఆయన కళ్ళు కనపడగానే నేను క్లోజ్ చేస్తాను అంతే. అంటే తన నెగిటివ్ని ఇప్పుడు అలాగని నీ భర్తకి ఏదో ప్రాబ్లం నువ్వు చేయమని కాదు, తన నెగిటివ్ని వీరత్వాన్ని కాదు, తనలో ఉన్న లోపాన్ని తను 100% తీసేసుకో. అది చూపకుండా యాక్సెప్టెన్స్ కి పెద్ద ఉదాహరణ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. స్పిరిచువాలిటీలో యాక్సెప్టెన్స్ అంటాం. అంతే. అంటే నాకు లేవు కాబట్టి తనకు ఉన్నాయి కాబట్టి మాట అనుకోవడం కాదు, ఆమె ఫిజికల్ గా చేసి చూపించింది. రైట్. అందుకని ఆమె లైఫ్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే వీళ్ళిద్దరి జీవితం చూడండి. మళ్ళీ ఈ క్యారెక్టర్లో ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు అంటే మహామూర్ఘశిఖామణి అని చెప్పొచ్చు, అహంకారి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం పుత్రుడి మీద విపరీతమైన వ్యామోహం, అన్నిటికన్నా పదవి, ఆ సింహాసాన్ని గట్టి పట్టేసుకునే తత్వం. ఇలాంటి వాడితో ఆమె కాపురం చేయాలి. అది అతను ఆ సింహాసనం వస్తుందని ఊహించకుండా వచ్చిన దాన్నే అంత గట్టిగా పట్టుకున్నాడు. చివరి వరకు వచ్చే అవకాశమే లేదు. ఆ సింహాసనం మీద ప్రేమతోనే 9 కొడుకులను కోల్పోయాడు. సో ఇలాంటి ఫ్యామిలీలో వీళ్ళని ఏమనాలంటే తటస్థులు అనాలి. ధర్మం పట్ల వీళ్ళు అటు 100% ధర్మం వైపు ఉండరు, అలాగని 100% అధర్మం వైపు ఉండరు, తటస్థంగా ఉంటారు. ఓన్లే వదిలేద్దాంలే, చూద్దాంలే, పాపంలే అనే న్యూట్రల్గా ఉంటారు. ఆ న్యూట్రల్ క్యారెక్టర్ ఈమె. చూడండి ఇప్పుడు వీళ్ళు తన పిల్లలు తప్పు చేస్తున్నారు, గాంధారికి తెలుసు ఆ విషయం. తను వాళ్ళని ఏదో చేయొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు, లేకపోతే వాళ్ళ మీద కేసు ఫైల్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. కానీ ధృతరాష్ట్రుడు అడ్డుపడినప్పుడు ఆగిపోవటం, ఇది సాధారణంగా ప్రతి ఇంట్లో ఉమెన్ ఎదుర్కొనే సమస్య. ఇది ఒకటే నేనేం యుద్ధం చేస్తాను అని సైలెంట్ అయిపోవటం. ఈ సైలెన్స్లో నుంచి ఇదంతా జరుగుతుంది, ఈ అధర్మం అంతా జరుగుతుంది. సో ఈ గాంధారి మొత్తం మీద పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇతనితో కాపురం చేస్తూ ఇతని యొక్క ఛాదస్తాన్ని, ఇతని యొక్క అహంకారాన్ని అన్నింటిని భరిస్తూ చాలా వరకు తన భర్తను కంట్రోల్ చేస్తూ ట్యూన్ చేస్తూ వెళ్తుంది. ఎంతవరకు చేయగలదో తన అంతవరకు ట్యూన్ చేసుకుంటూ ఉంటుంది. ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉంటుంది. కానీ ఇదంతా డిజైన్ విధిరాత, ఎవడు మూర్ఖత్వాన్ని ఎవడు మార్చగలడు. ఇక వాళ్ళ పిల్లలు చేయి దాటిపోవటం, పిల్లల హత్యాకాండలో ఉండడం, అధర్మంలో ఉండడం అంతా తెలుసు ఆమెకి. ఒకనొక దశలో అసలు ఈయనందరినీ వదిలేసి ఆమె పూర్తిగా శివుడికి అంకితమై ఆ పూజా కార్యక్రమాలు చేసుకుంటా అటు వెళ్ళిపోతుంది. కానీ ఆమె యొక్క ఉపేక్ష తనకే శాపమైంది. తన యొక్క 9 బిడ్డల్ని కోల్పోయేలా బాధ అనిపించాల్సి వచ్చింది. ఉపేక్ష, అధర్మం పట్ల ఉపేక్ష, అది ఆమెలో ఉన్న మైనస్ పాయింట్. సో ఇంకొక సంఘటన చెప్తాను మీకు. ఈ గాంధారి ఎదుర్కొన్న మరొక పెద్ద టాస్క్. ఈమెకి గర్భం వచ్చింది, ఇంకా డెలివరీ అవ్వలేదు. 9 నెలలు దాటిపోయింది, 10 నెలలు దాటిపోయింది, ఎన్నో నెలలు దాటిపోయింది. బేబీ అయితే బేబీ రాలా. అవతల వైపు బిడ్డలు పుట్టేస్తున్నారు పంచపాండవులు. తమ్ముడికి ఎవరు బిడ్డలు ముందు పెడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే వాళ్ళది సింహాసనం, రాజ్యం. అర్జునుడి బిడ్డలు కనాలి. ఇదొక పోటీ. సో ఎందుకంటే మొత్తం టోటల్ కురువంశం ఒకటే. ఈ భీష్ముడు మొత్తం పెద్ద సమాజం తయారు చేసి దానికి ఎవరిని కింగ్ అంటే ఎవరు సీనియర్ అంటే ఆ కాలంలో పెద్దవాడికి రెస్పెక్ట్ ఉండేది. ఇంటికి పెద్ద బిడ్డ. ఇప్పుడు కూడా మన ఇంట్లో పెద్ద బిడ్డ అనగానే ఒక రెస్పెక్ట్. మన చిన్నాన్న పెద్ద నాన్న వాళ్ళు ఎవరు ఉన్నా సరే అందులో ఎవరు పెద్దవాళ్ళు అయితే రెస్పెక్ట్. మన బాబాయ్ పిల్లవాడు పెద్దవాడు అయితే కూడా వాడే ఫస్ట్ ప్రిఫరెన్స్. అప్పుడు ఈ గాంధారి ఏం చేసింది, ఈమెకేమో ఇంకా పిల్లలు పుట్టలేదు, అటువైపు ఏమో పంచపాండవులు దిగిపోతున్నారు. ఆయనకి న్యూస్ వచ్చేసింది. ఇంకేం చేయాలి, ఈయన మీద విపరీతమైన కోపం వచ్చింది. ఆమె మీద కోపం వచ్చి అతను ఏం చేశాడంటే ఒక దాసిని చేరదీశాడు. అంటే ఒక దాసిని దాన్ని ఏమంటారు, లివింగ్ చేసుకున్నాడు. ఒక దాసిని చేసుకొని ఆమెతో బిడ్డను కంటాడు. ఆ బిడ్డ పేరు యయస్సు. ఇది ఎవరికి తెలియని క్యారెక్టర్. దీని గురించి మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. యయస్సు చాలా అద్భుతమైన క్యారెక్టర్. ఇది లాస్ట్కి మిగిలేదు ఈయనే, అందరు పోయాక రాజ్యం అనిపించింది ఆయనే. సో దాసికి పుడతాడు. అంటే పురుషుడిని నేను నాలో లోపం లేదు నీలోనే లోపం ఉందని చూపించడానికి ఈ పని చేస్తాడు.
ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టలేదు అనుకో, స్త్రీ మీద నింద మోపుతారు. అంతే, ఫస్ట్ పాయింట్ ఇక్కడికే వస్తుంది కదా. ఈమెమో డెలివరీ అవ్వదు. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ఆమె చాలా, అది ఒక నరకం చూడండి. తను గర్భిణీగా ఉంది, పిల్లలు పుట్టలేదు, తన భర్త ఏమో వేరే ఉమెన్తో అఫైర్ పెట్టుకొని కావాలని, అతనికేమో కామం లేదు. మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఆడవాళ్ళ పట్ల అలా ఉండేవాడు కాదు, బ్యాడ్ క్యారెక్టర్ కాదు ఆ విషయంలో, కానీ ఆయన కావాలని ఏడిపించడానికి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. ఇది ఒక భయంకరమైన సిచ్యువేషన్. ఇంకా ఆమె బాధతో గర్భం మీద కొట్టేసుకుంటుంది, దాన్ని బాధుతుంది అనమాట. బాధితే ఆ రోజు ఆమెకి ఇదవుతుంది, రక్తస్రావం అవుతుంది, అబార్షన్ అవుతుంది. ఆ అబార్షన్ అయినప్పుడు పిండం బయటకు వచ్చినప్పుడు అది మొక్కలు అయితే ఆ మొక్కలన్నింటినీ తీసుకెళ్ళి వేదవ్యాసుడు వచ్చి ఆ కొండల్లో పెడతాడు. అప్పటే వచ్చింది ఈ కాన్సెప్ట్ అంతా. కొండల్లో పిల్లల్ని పెట్టేసి టెస్ట్ ట్యూబ్ బేబీ కాన్సెప్ట్. 100 కొండల్లో 101 కొండల్లో 101 పిండాలను పెట్టి దానికి మళ్ళీ ఎనర్జీస్ కాన్సెప్ట్ పెట్టి, సేమ్ ఇప్పుడు మన టెస్ట్ ట్యూబ్ బేబీ ఎలా పెడతాము, అంతే ఒక శుక్రకణాన్ని తెచ్చేసి దానిలో ఫలదీకరణ చేసేసి ఆ ఎగ్ని అందులో పెట్టేసి పెంచి మళ్ళీ తల్లి గర్భంలో పెట్టి ఇట్లా చేస్తారు. అదే కాన్సెప్ట్ ఆ రోజుల్లోనే ఉంది, 5,000 సంవత్సరాల పూర్వం. సో ఆ మొత్తం మీద ఆ విధంగా 100 మంది పుడతారు. కొండల్లోంచి పిల్లలు పుట్టడం ఏంటంటే మరి ట్యూబుల్లోంచి పుట్టేచ్చా? అంతేగా, ఈ లాజిక్లో అడగడానికి లేదు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ కనిపెట్టక ముందు అది పిచ్చితనంగా కనిపిస్తుంది. కొండలోంచి పిల్లలు పుట్టడం ఏంటండి, మరి ఇదంతా మహాభారతం అంతా తప్పు అంటే మాట్లాడతారు కొంతమంది. సో అదే తెలియాలంటే మీరు సైన్స్లో డెవలప్ అవ్వాలి. సరే, ఏ విధంగా అలాగా 100 పిల్లలు పుడతారు. ఈ 100 పిల్లలు పుట్టినప్పుడు ఈ వీడు అంటే ఆ ఫలదీకరణ చెంది అది కొండ పైలు బయటికి రావాలి బేబీ. అతను వచ్చే టైంలో దురదృష్టకరమైన టైం కాబట్టి దుర్యోధనుడిని వదిలిపెట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఒక బాధ, బిడ్డని అడవిలో వదిలేయాలి. ఓకే, సరైన టైం కాకుండా బయటకు వచ్చాడు, మంచి నక్షత్రంలో పుట్టలేదు కాబట్టి బయటకు వచ్చాడు కాబట్టి అతన్ని జంతువులకు పడేయాలి, అంటే పడేయాలి అంతే త్రూఅవుట్ బిడ్డనే. సో ఇక ఆమె పరిస్థితి చూడండి, మరొక టాస్క్. ఆమె జీవితం డే 1 నుంచి ఏ రోజైతే కళ్ళకు గంతల సమాజం కోసం త్యాగం చేసి గంతలు కట్టిందో, మళ్ళీ లాస్ట్ ఆమె అడవిలో అగ్నిలో చనిపోతుంది అనమాట. అప్పటి వరకు ఎవ్రీడే ఒక టాస్కే. ఓకే, ఒక ఉమెన్ ఎన్ని బాధలు పడకూడదో, ఎన్ని రకాల మనుషుల్ని డీల్ చేయాలో, కరవమంటే కప్ప కోపం, వేడమంటే పాము కోపం అన్నట్టు, ఇటు ధృతరాష్ట్రుడికి చెప్పలేక, అటు భీష్ముడికి చెప్పలేక, ఏంటమ్మా పిల్లలకి చెప్పలేక, యాంజుడు ఎలా చేస్తున్నాడో అంటాడు భీష్ముడు, ఆయనకి వెళ్ళి ఆయనకి చెప్పలేదు. ఇటువైపు ఏమో పిల్లలకి చెప్పలేదు. మళ్ళీ ఇంకొక తలనొప్పి తయారైంది, తమ్ముడు అక్క నేను ఇంట్లో ఉండాలని వచ్చాడు, సరే చుట్టం చూపుకి వచ్చాడని ఉంచింది. అతను ఎందుకు వచ్చాడు, తన అక్కని ఇలాంటి దరిద్రమైన ప్లాన్ చేసి ఒక గుడిరాజుకి ఇచ్చి ఒక దారుణమైన ఫ్యామిలీలో పెట్టాడన్న ఒక కసి. ఎందుకంటే గాంధారి దేశం చాలా అద్భుతమైన దేశం, ప్రకృతి సంపద ఉన్న దేశం, అది హిమాలయాల్లో ఉండేది. అక్కడ అద్భుతమైన వాడిని వదిలేసి ఇక్కడ తెచ్చి ఇచ్చి చేశాడు. దీనికి కారణం భీష్ముడు అని చెప్పేసి పగబడతాడు. సో భీష్ముని మొత్తం సామ్రాజ్యము, భీష్ముని కుటుంబం అంతా కూడా నాశనం చేయాలి. చూడండి, ఈ ద్వేషంలో అక్క జీవితం నాశనం చేస్తున్న విషయం మర్చిపోయాడు. సో ఎనీవే, శకుని క్యారెక్టర్ పక్కకి వెళ్ళి పెడదాం. సో ఈ గాంధారి వీళ్ళిద్దరి మధ్య భయంకరమైన బాధ అనుభవిస్తూ ఇన్ని క్యారెక్టర్ల మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ తన యొక్క గృహిణీ ధర్మంలో ఉంటూ జీవితాన్ని అలా తీసుకొస్తాయి. ఇప్పుడు ఈమె మనకి ఆదర్శం, మన ఉమెన్స్కి, మన ఆడవాళ్ళందరికీ, మన కుటుంబాలందరికీ ఆదర్శం. అంటే సహనానికి నిలువెత్తు నిదర్శనం. పక్క చూడండి ఎన్ని క్యారెక్టర్లో. అవును, అహంకారపు భర్త, మూర్ఖపు తమ్ముడు, ద్వేషం ఉన్న పిల్లలు, ఎన్నెన్ని క్యారెక్టర్లో ఎవడు మాటిండో. మళ్ళీ అందరూ భోజనంకి వచ్చారు, అన్ని తెలిసినా ఏం చెప్పని మహాగురు అయిన భీష్ముడు, మళ్ళా ద్రోణాచార్యుడు, అందరి మధ్య మళ్ళీ అందరూ గొప్ప వాళ్ళే, అందరూ పెద్ద మనుషుల మధ్యలో ఉన్నారు, ఏం చేయలేని పరిస్థితి. మధ్యలో కాస్త కృష్ణుడు వచ్చి ఓదార్పిస్తుంటాడు. కృష్ణుడితో ఆమెకు అత్యంత ప్రేమ, అత్త అంటూ చాలా ప్రేమతో ఉంటాడు, గాంధారితో, కుంతితో. సో ఏదేమైనా ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ ఒక సంకటంలో ఉన్నారు సార్. ఏంటి ఆ సంకటం అంటే, అటు తేల్చలేరు, ఆ పక్క ఈ పక్క. ధర్మం ఎటో వైపు ఉండు. నువ్వు ధర్మం, ఇప్పుడు కర్ణుడు ఉన్నాడు, చాలా క్లియర్గా ఉన్నాడు, నేను అధర్మం వైపు ఉన్నాను నాకు తెలుసు. అశ్వత్థామ ఉన్నాడు, అతనికి తెలుసు నేను అధర్మం వైపు ఉన్నా నాకు తెలుసు. ఏమవుతుంది, అధర్మం చేస్తాం, ఏమవుతుంది, చేస్తాం. లాస్ట్కి జరిగేది అదే, ఓకే యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయారు, క్లియర్గా ఉన్నారు. ఈమె అలా కాదు పరిస్థితి. పోనీ అధర్మం వైపు ఉందామంటే ఉండలేదు. పోనీ ఇదంతా వదిలేసి కృష్ణుడి వైపు వెళ్ళిపోతాం, ధర్మం వైపు వెళ్దామంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళలేదు. ఒక భయంకరమైన నలిగిపోయిందంటే ఓవరాల్గా, అంటే తప్పని తెలుసు చెప్పలేదు. ఆ చక్రంలో ఇరుక్కుపోయింది ఆమె.
ఇప్పుడు ఆమె ఇదంతా వదిలేసి కృష్ణుడి వైపు వెళ్ళిపోవచ్చు, కానీ ఎలా లేదు, గృహధర్మాన్ని ఎలా వదిలేస్తుంది? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఎదుర్కొన్నా తన గృహ ధర్మాన్ని కుటుంబ ధర్మాన్ని వీడలేదు. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి ఎదిగింది తప్ప ఆత్మ ఇప్పుడు ఫిజికల్గా కనబడేదంతా ఆత్మ ఎదుగుదలకే అనేది మనం స్పిరిచువాలిటీలో తెలుసుకున్నట్టు ప్రతి మహిళ ధ్యానంకి రాకముందు వచ్చినాక కూడా ఎంతో మంది మహిళలు నలిగిపోవట్లేదా సార్? నలిగిపోవట్లేదా? మొగుడేమో మాంసం మాండవు, పిల్లలేమో మటన్ ఉండమంటారు, ఇంట్లో ఉన్న మాంగారేమో తలకాయ మాంసం తెమ్మంటాడు, ఈమెమో ధ్యానం చేసి ఆకారైంది. ఎంత దారుణం సార్ ఇది. నిజంగా వాళ్ళు దేవతలు అన్ని అడిగితే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండాలి. మనం ఏం చెప్తాం సింపుల్గా, అన్ని అవతల భార్య అంటాం, ఆశ్రమం ఉంది అవన్నీ వదిలేసి ఇక్కడ రా అని చెప్పేస్తాం, అన్నీ వదిలే ధ్యానం చేసుకో అని చెప్తారు. మనం చెప్తాం మైకుల్లో మన కడతాల కైలాసపురం అందుకే ఉంది కదా చెప్తాం, 4 రోజులు మొన్నాకి వెళ్ళిపోయింది అంటారు. ఎవడు చూసుకుంటాడు జీవితకాలం? కుటుంబమే కదా. వీటి మధ్య నలుగుతున్న ఉమెన్ నిజంగా దేవత. ఆ గాంధారి వారసులు వీళ్ళందరూ, గాంధారి మాత ఎంత అద్భుతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిందో ఈరోజు ధ్యానం చేసి ఉమెన్ అదే పరిస్థితిలో ఉంది. వీళ్ళంతా గుడ్డివాళ్లే కదా, చుట్టూతంతా గుడ్డి బ్యాచే. ఆ గుడ్డి బ్యాచ్లో గుడ్డిగా ఉంటూ మళ్ళీ వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదుగుతున్న పిరమిడ్ మహిళ అద్భుతం. ఎస్, రియల్లీ సార్. మరి ఈ గాంధారి అంత కళ్ళకు కట్టుకొని చివరిలో వాళ్ళ అబ్బాయికి నువ్వు నగ్నంగా రా ఎనర్జీ ఇస్తా అంటారు చూడండి, ఆ కాన్సెప్ట్ అదేంటి సార్? ఎస్. ఈ ఎంతైనా తల్లే కదండి. తల్లి ఇప్పుడు తన ధర్మం ఏంటి? కుటుంబాన్ని కాపాడుకోవాలి, అంతే. అందరూ నిలబడడం తప్పు కాదు. గాంధారి ఏం చేస్తుందంటే, గాంధారికి ఎనర్జీస్ ఉంటాయి బాగా. ఆమె మామూలు కాదు సార్, ఇలా అపారమైన సాధకులు. సో ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది కదా, ఆమె కళ్ళతో ఏదైతే చూసిందో అది శక్తివంతంగా మారిపోతుంది. ఎందుకంటే ఎనర్జీస్ అన్ని నిక్షిప్తమై వేస్ట్ చేయలేదు. మనం మామూలుగా తెల్లర్లేసి అన్ని చూసి పంపిస్తుంటాం కదా ఎనర్జీ. సో ఈ నిక్షిప్తమైన ఎనర్జీని ఏం చేసిందంటే, కృష్ణుడు చెప్తాడు, అతను చనిపోవాలంటే ఇదిగో ఇక్కడ కొట్టాలి అని చెప్పి చెప్తాడు అనమాట. ఎందుకు అంటే అప్పుడు రహస్యం చెప్తాడు. ఇతను చిన్నప్పుడు ఏం చేస్తాడంటే, ఇతని శరీరం అంతా ఒక లేపనం పూసుకొని చెప్తుంది యుద్ధానికి ముందు, శరీరం అంతా ఒక లేపనం పూసుకొని, ఒక లిక్విడ్ ఉంటుంది అనమాట, అది పూసుకొని మొత్తం టాప్ టు బాటం లిక్విడ్ పూసుకొని, టాప్ టు బాటం బొటన వేలు నుంచి తల వెంట్రుక వరకు మొత్తం ఆ లిక్విడ్ పూసుకొని నువ్వు నా దగ్గర రా అని చెప్తుంది. చెప్తే ఈ దుర్యోధనుడు వెళ్తాడు, లిక్విడ్ పూసుకొని మొండి మాల్తాడు, కరెక్ట్గా వస్తాడు కృష్ణుడు. ఎక్కడికి అంటాడు, అమ్మ దగ్గర సిగ్గుందా, అమ్మ దగ్గర ఎవరిని వెళ్తారా, కనీసం చెడ్డి వేసుకో అంటాడు. కవర్ అవుతుంది. కృష్ణుడికి అంతా తెలుసు ముందే, నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసు. ఈయన కానీ అలా వజ్రకాయం చేసింది అనుకో, ఇక అంతే మటాష్, మామూలుగానే భరించలేం. అప్పుడు కృష్ణుడు వెళ్ళి అతను చూస్తాడు, ఏ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారి దగ్గరికి, మా అమ్మగారు పిలిచారు వెళ్తున్నాను అంటాడు. అమాయకంగా, చాలా అమాయకుడు పాపం అంటారు దుర్యోధనుడు. అన్నప్పుడు అలా వెళ్తారు ఎవడన్నా? తల్లి పిలిస్తే మాత్రం వెళ్ళిపోతుంది, కనీసం అచ్చాదనన్నా పెట్టుకో అంటాడు. అనగానే అప్పుడు ఇక్కడ వరకు వచ్చాను, టవల్ కట్టుకొని వెళ్తాడు. నాన్న వచ్చావా? వచ్చాను. స్నానం చేసావు? చేశాను. లేపనం రాశాను. బట్టలు లేవు కదా? లేవు. ఇది లేదని అనలేడు కదా, చెడ్డీ కామన్ కదా, అతనికి తెలియదు ఏం చేస్తాడు. అప్పుడు ఫస్ట్ టైం తీసి అతన్ని తల నుంచి అలా చూసుకుంటే కిందకు వస్తుంది, అంతే. స్కానింగ్ అయిపోతుంది, ఎనర్జీ పాసింగ్ అయిపోతుంది, అంతే. అక్కడేమో గుడ్డ ఉంది. మరి వెధవ ఎంత పని చేసేవరా అని చెప్పేసి మళ్ళీ గంటలు కట్టేసుకుంటుంది. అయిపోయింది, ఎనర్జీ ఓవర్, ఇంకా మళ్ళీ రాదు. మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాలు తను సేవ్ చేసిన ఎనర్జీ అంతా చేసింది, తన అబ్బాయికి ట్రాన్స్ఫర్ చేసింది. అంటే ఇక్కడ సార్ కళ్ళల్లో నుండి 90% శక్తిని కోల్పోతామని మనం విన్నాం కదా పత్రిసారి. కళ్ళు మూసుకుంటే ఎంత శక్తి ఆదా అయింది. అసలు కళ్ళు తెరిచాకే కదా సార్ ప్రపంచం అంతా నీకు కనెక్ట్ అయిపోయేది. శక్తి పోవడం సంగతి దేవుడే ఎరుగు, దరిద్రం ఇన్ని అవుతుంది. అది అనవసరమైన పోవడం ఎక్కువ అవుతుంది. మీకు ఈ సందర్భంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు గుర్తొచ్చింది. మీకు ఆస్ట్రిచ్ తెలుసు కదా, నిప్పుకోడి ఇంతలా ఉండి తల పొడవుగా ఉంటుంది. అది పొడవు మేడ ఎందుకంటే అది గడ్డి దుబ్బుల్లో ఉండి ఆ దూరం నుంచి ఏమన్నా సింహాలు గట్ట వస్తుంటే ఇలా చూస్తుంది అనమాట. దూరం నుంచి వస్తుంది అంటే దాదాపు ఒక 500 గజాల అవతల నుంచి దాన్ని ఏదైనా ఎనిమి వస్తుంది అనుకోండి, అదేం చేస్తుంది చూసి గబగబా తలకాయ దించేసి గొయ్యి తవ్వేస్తుంది. చిన్న గొయ్యి, ఒక జస్ట్ ఒక 1 ఫీట్ గొయ్యి ముక్కుతో టకటకటతో వేసి అందులో తల పెట్టేసి ఇలా అంటది, మట్టి కప్పుపోద్ది తల మీద మాత్రమే. అంటే ఆ సింహమో ఏదైనా ఎనిమియో జంతువో దీని దగ్గరకు వచ్చింది అనుకోండి, దీని తల లోపల ఉంటది, గడ్డిలాగా కనిపడుతుంది. నో తల లోపల ఉంటది, బాడీ బయట కనిపిస్తుంటది. అచ్చా, ఓకే. కానీ శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని విషయం ఏంటంటే, ఇప్పటి వరకు అలా తల లోపల పెట్టిన ఆస్టిచ్ని ఒక జంతువు ఏదైనా చంపలేకపోయింది. మనిషి కాదు, జంతువులు
జంతువులు ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఈ ఆస్ట్రిచ్ ఏం చేసింది, తల లోపల పెట్టేసి తన కళ్ళును మూసేసింది, పైన గంతలు కట్టేసింది, మట్టిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏముందో ఏం లేదో దానికి తెలియదు. దాని వలన దాని నుంచి భయం అన్న వేవ్ లెంగ్త్ బయటికి రాదు. భయం, ఓకే, భయం అనేది వెళ్ళదు కాబట్టి ఎదుటి ఎక్కడి నుంచి హాని జరగదు. ఆ సింహం కానీ లేకపోతే ఆ నక్క కానీ ఏదన్నా దాన్ని దాడి చేయడానికి వచ్చింది, దాని చుట్టూతో తిరుగుతుంది, స్మెల్ చూస్తుంది, ఇలా తోస్తుంది. అది దానికి భయం. ఇక్కడ నుంచి భయం అనేది వస్తేనే దీనిలో మృగత్వం నిద్ర. అది బేస్ ఫార్ములా. మనలో కూడా చూడండి, మీరు రోడ్డు మీద పరిగెడుతున్నారు, కుక్క ఎంట పడుతుంది, మీరు సడన్ గా ఆగి వెనక్కి తిరగండి, కుక్క ఆగిపోతుంది. ఎందుకని మీ భయం ఆగిపోయింది. అది మళ్ళీ మీ భయం స్టార్ట్ అవగానే అది అటాక్ చేస్తుంది. ఇది ఫార్ములా. అంటే మనుషులకి వేరు, మనుషులకి ప్లానింగ్స్ ఉంటాయి కాబట్టి అది వేరు. జంతులోకంలో ఆస్ట్రిచ్ ఒక డిఫెన్స్ సిస్టమ్. అది ఆ కళ్ళు మూసేసి అంటే ప్రపంచాన్ని తీసుకోలేదు అది. మీరు ఇది కూడా ఒక సినిమా ఉంది రవితేజ్, అది రాజా ది గ్రేట్ సినిమా. అందులో అతను గుడ్డివాడు, ఐఎమ్ బ్లైండ్ బట్ ట్రైన్డ్. అందులో అతను విలన్ వస్తాడు, అందరిని నరుకుతాడు. వాడు భయంకరమైన విలన్ అనమాట. ఆ విలన్ వచ్చి అతను కళ్ళ ముందు కత్తి ఎలా పెడతాడు, ఇలా ఉంటాడు, ఇలాగే ఉంటాడు. ఏరా నీకు భయం లేదా అంటాడు. నాకు కనపడదు కదరా అంటాడు. ఇది కాన్సెప్ట్. ఇది గాంధారి ఎప్పుడో కనిపెట్టేసింది. కనబడకపోతే భయం అనే ఫ్రీక్వెన్సీ మన నుంచి వెళ్ళదు, చూడకపోతే. అంతే కదా, ఇప్పుడు ఇక్కడ ఎవడున్నాడు మనకేం తెలుసు, అంతే. సో ఆ విధంగా గాంధారి, మళ్ళీ వెనక్కి వెళ్దాం, గాంధారి దగ్గరకు వద్దాం. గాంధారి ఏం చేసిందంటే తన ఎనర్జీని అంతా, మీరు ఇందాక అన్నారు కదా ఈ చూపులతో ఎనర్జీ, గురుగారు చెప్పింది ఇది 95%, 80% ఎనర్జీ దీంతోనే వెళ్తుంది. అందుకని క్లోజ్ యువర్ ఐస్. నువ్వు ధ్యానము కుదిరిందా లేదా పక్కనట్టే కళ్ళు మూసుకొని కూర్చో, అంతే. కూర్చో. ధ్యానం కుదిరిందా కుదరలేదు ఎవరికి కావాలి, కళ్ళు మూసి కూర్చో. సో దాంతో ఏమవుతుందంటే బయటికి వెళ్ళాల్సింది ఆగిపోతుంది, లోపలికి రావాల్సింది ఆగిపోతుంది, అనవసరమైంది లోపల రాదు. ఇది గాంధారి ఈ విధంగా దాదాపుగా 30 సంవత్సరాల పాటు రికవరీ చేసుకునే ఎనర్జీని దుర్యోధనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ చెడ్డి వల్ల ఆగిపోయింది. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అక్కడ జరగల. ఈ పార్ట్ అంటే తొడల వరకు, నడుము నుంచి ఇక్కడ వరకు ఆగిపోయింది కాబట్టి అక్కడ కొట్టడం వల్ల అక్కడ కొట్టమని కృష్ణుడు డిసైడ్ చేస్తాడు. అది సంగతి. అక్కడ ఎనర్జీ ఫ్లో లేదు కాబట్టి అక్కడ కొడితే చస్తాడని లాస్ట్ లో సీక్రెట్ చెప్తాడు. సో మోకాళ్ళ వరకు కవర్ చేసుకొని ఉంటాడు. ఈ తొడల పైన కొడితే ఆ ఎనర్జీ లేదు కాబట్టి ఇంకెక్కడ కొట్టినా ఏం కాదు అని మనకు చూపిస్తారు కదా సార్. తల పైన కొడతాడు, అది కొడతాడు, చేతి మీద ఇది అంటాడు, ఏమీ జరగదు. ఓకే. సో ఈ విధంగా గాంధారి సరే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ కృష్ణుడు ఫెయిల్ చేస్తాడు. సో తర్వాత బిడ్డను కోల్పోతుంది. ఫైనల్గా గాంధారి జీవితంలో జరిగిన అద్భుత ఘట్టాలు ఇవి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటం, ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కోవటం, తన కుటుంబంలో ఇవ్వబడ్డ టాస్క్, బిడ్డ దుర్మార్గులు, భర్త అహంకారి, ఆశపరుడు, తమ్ముడు ఆవేశపరుడు, ఇన్ని క్యారెక్టర్స్ మధ్యలో ఉండి వాళ్ళని గెలుస్తూ, వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తూ వెళ్ళింది. ఇది మెయిన్. తన స్వీయ ధర్మంలో తను ఉంది. రైట్, వండర్ఫుల్ సార్. లాస్ట్లో ఇంకొక సంఘటన చెప్తా. లాస్ట్ వీళ్ళందరూ చనిపోతారు, యుద్ధం అయిపోతుంది, 9 పిల్లలు చనిపోయారు. ఏం చిన్న విషయం, 9 బిడ్డలు చనిపోయారు. అది ఎంత దుఃఖమో ఆ తల్లికి. సరే విపరీతమైన దుఃఖంలో ఉంటుంది, కానీ జరిగింది అది అంగీకరించి తప్పదు. లాస్ట్ ఇలా ధర్మరాజు పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేకం టైంలో కృష్ణుడికి ఎవరో కిరీటం పెట్టాలి, కృష్ణుడిని పిలుస్తారు. అప్పుడు వచ్చి ఆమె అడ్డు తిరుగుతుంది. ఎప్పుడు తన సహనం కోల్పోని ఆమె సడన్గా ఆపండి, కృష్ణుడు పెట్టడానికి వీలు లేదు అంటది. చూడండి ఎందుకని. అప్పుడు చెప్తుంది, నా 9 పిల్లలు చనిపోవడానికి కారణం, అసలు ఈ రాజ్యంలో ఇంతమంది తల్లులు, ఇంతమంది స్త్రీలు విధవలవి, వాళ్ళ పిల్లలు అనాథలు అవడానికి నువ్వు కారణం, మొత్తం ఈ మహాభారత సంగ్రామానికి నువ్వే కారణం, నువ్వు దలుచుకుంటే ఆపి ఉండొచ్చు, ఇలా మొత్తం ఆయన మీద నిందలేసేస్తాడు. అని మౌనంగా వింటాడు. అమ్మా, బిడ్డలు కోల్పోయారన్న బాధలో నన్ను నిందిస్తున్నావు, కానీ ఒక్కసారి ఆలోచించు, టోటల్ ఇదంతా ఎవరి వాస్తవానికి వాళ్ళు కారణం కాదా? నేనే చెప్పాను ద్రౌపదిని అవమానించమని, మరి నేనే చెప్పాను భీష్ముడిని ఎదిరించమని, నేనే చెప్పాను దుర్యోధను చిన్నప్పుడు దుర్యోధను అందరు టీం పిల్లలందరూ కలిసి భీముడిని నీళ్ళలో పడేస్తారు పాయిజన్ పెట్టి చెప్పాను, నేనే చెప్పాను ఫ్యామిలీని తగలబెట్టమని. అప్పుడు ఎక్కడ పోయి అమ్మ నువ్వు అని అడుగుతాడు. ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు నువ్వు రాజ్యంలో ఉన్నావు కదా, నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? రావాలి కదా, వచ్చి ఎదుర్కోవాలి కదా. అంటే స్త్రీలు రాకూడదని రూల్ పెట్టారు వాళ్ళు. ముందే సెకండ్ రూల్ పెడతాడు, స్త్రీలు అంతఃపుర స్త్రీలు జోదం ఆడే ప్లేస్కి రాకూడదు. అది రూల్ నెంబర్ 1. రూల్ బ్రేక్ చేయాలి కదా. ఒక స్త్రీ అవమానం కన్నా రూల్ గొప్పదా? బ్రేక్ చేయాలి కదా అని క్లాస్ పీకుతాడు. పీకగానే ఆమె చాలా రియలైజ్ అవుతుంది. గాంధారి
తను తప్పు చేసిన వెంటనే సెల్ఫ్ రియలైజ్ అవుతుంది. Yes. అప్పుడు నిజమే కృష్ణ, నువ్వు చెప్పింది నిజమే. అంతకుముందు ఏం చేస్తుంది, ఆవేశంలో కృష్ణుని తిడుతూ శాపం పెట్టేస్తుంది. నేను ఇప్పుడు శాపం పెడుతున్నాను, నీ జీవితం అనాథలో చచ్చిపోతావు, నీ వంశం, నీ రాజ్యం ఈ విధంగా నేను నాశనం అయిపోతుంది అని శాపం పెడుతుంది. ఓకే, ఇది ఒక ట్విస్ట్ అనమాట ఇక్కడ మహాభారత ఎండింగ్ సీన్లో. అనగానే అప్పుడు కృష్ణుడు ఎడ్యుకేట్ చేస్తాడు ఆమెను. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కారణం, నా వాస్తవానికి నేనే కారణం. నేను ఆ రోజు వాళ్ళని సరి చేయలేదు కాబట్టి ఇప్పుడు బాధ అనిపిస్తున్నాను. ఏదో సామెత కూడా ఉంది చూడండి, తోటకూర కాడలో అప్పుడు ఏదో సామెత ఉంటుంది, పిల్లోడిని దండించి ఉంటే ఆడు దొంగ అవడు కదా. అలాగా నేను చాలా తప్పు చేశాను, కానీ కృష్ణ నేను ఒక పొరపాటు చేశాను, శాపం పెట్టేశాను అంటది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడు తెలుసా, శాపం పెట్టావు కాబట్టి జరగదు, జరగబోతుంది కాబట్టి నీ నోట్లోంచి వచ్చింది అంటాడు. నీవేనండి శాపాలు కదలని, అంతేగాని ఓ నువ్వు ఇలా అయిపో, నీ నాశనం అయిపోతావు, నువ్వు దుమ్మెత్తిపోయి, అది దుమ్మెత్తిపోసినంత జరగదు, అది జరిగింది అంటే జరగబోతుంది కాబట్టి వీళ్ళ నోట్లోంచి వచ్చింది. ఇది సార్ మనం అసెన్షన్ బుక్లో చదివాం సార్. అవును, మనం చాలాసార్లు క్వశ్చన్ వచ్చింది, అరే ఇట్లెందుకు ఆలోచిస్తున్నాం మనం అంటే జరిగేది ఆ ఛాన్స్ మనకు కనబడుతుంది, అది వాళ్ళకి శాపం అనుకొని వీళ్ళు అంటారు. ఎందుకు అట్లా మాట్లాడుతావు, మెడిటేషన్ చేసి ఎందుకు మాట్లాడతావు అట్లా, అది రావద్దు కదా అని మనకు కూడా అనిపిస్తుంది. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఆ మినిట్లో ఆ అవకాశం ఉంది, అందులో అవకాశం అని చెప్పారు సార్. అవకాశం ఉంది కాబట్టి ఆ ఎనర్జీ రీచ్ అయింది. దాన్ని చేంజ్ చేసుకోవడం ఛాన్స్ మన దగ్గర ఉంది. కృష్ణుడు కూడా అప్పుడు చేంజ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు ఏం నోట్లోంచి వచ్చింది కదా, ఓకే ఐ హావ్ ఇన్ఫర్మేషన్, నీ ద్వారా నాకు జరగబోతున్నది ఇన్ఫర్మేషన్ వచ్చింది, థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళ బ్యాచ్ అంతా గ్యాదర్ చేస్తాడు. రే గాంధారి మాత శాపం పెట్టింది అంటే ఇది మనకు అర్థం కావాలి కాబట్టి అలా శాపం పెట్టింది అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే యూనివర్స్ నుంచి వచ్చింది, అది తన ద్వారా అందించబడ్డ మెసేజ్ వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, అహంకారంతో ఉండకండి, కొట్లాట్లకు వెళ్ళకండి, పెద్దలు చెప్తారు కదా జాగ్రత్తలో. సో వాళ్ళు ఎన్నరు, కృష్ణుడు కొడుకు స్వయంగా సాంబుడు ఒక పిల్లోడికి స్త్రీ వేషం వేసి వాడి కడుపుకి ఒక ఇనుప మొక్క పెట్టి తీసుకెళ్తారు ఒక ఋషి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా ఇతనికి అమ్మాయి పడుతుందా అబ్బాయి పడుతుందా చెప్పండి అంటారు. అంటే ఆయన ఇలా చూస్తాడు, ఆయన అంటాడు వీడికి అమ్మాయి పట్టదో అబ్బాయి పట్టదో బల్ల పడుతుంది అంటాడు. ఆ బల్ల మీ అందరు నాశనం చేస్తాడు. బల్ల అంటే ఇనప మొక్క. వీళ్ళు గబగబా బట్టలు ఎప్పుడు చూస్తే ఈ ఇనప మొక్క లోపలికి వెళ్ళిపోద్ది కడుపులోకి. కరెక్ట్గా 9 నెలల తర్వాత ఆయన పట్ట చేల్చుకొని బయటకు వస్తుంది, ఆడు చేస్తాడు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు జరిగిందంతా, ఎంత పని చేశారా, ఋషుల్ని అవమానిస్తారా అంటే వీళ్ళకి అహంకారం అనమాట. ఎవరు కృష్ణుడు, ఎవరు మావాడు, మా వంశవాడు, మా నాన్న, మా బాబాయ్, మా అన్న, మీరేందిరా బచ్చగాళ్ళు, ఋషులు అంటే ఎవరు అసలు బచ్చగాళ్ళు, అట్లా అహంకారం వచ్చేస్తుంది మనకి. మా గురుగారు ఎవరు, అసలు సృష్టి నడుపుతుంది మేము. ఈ అసలు గురువులకి అసలు మాస్టర్స్కి ఉండదు, ఈ కింద చెంచా బ్యాచ్కి ఉంటుంది ఇదంతా. అంతే కదా సార్. ఆ దెబ్బ దేవుడు రైట్ వేలో దేవుడు ఏదంటే అది ఇస్తాడు. ఇక మధ్యలో ఉంటారుగా ఆ బ్యాచ్. సో దాంతో అలా అంతా నూరి పౌడర్ చేయండి అంటాడు. మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తాడు కృష్ణుడు. గాంధారి నోట్లోంచి వచ్చింది జరుగుతుంది, సెకండ్ డిఫెన్స్. ఫస్ట్ డిఫెన్స్ జాతలు చెప్తాడు, సెకండ్ డిఫెన్స్ దీన్ని పౌడర్ చేసి సముద్రం కలపండి అంటాడు. మొత్తం పౌడర్ చేసి సముద్రం కలిపేస్తారు. కలిపేస్తే అది నీళ్ళలోకి వెళ్ళి ఉబ్బి బాగా మెటీరియల్ అంతా వచ్చి భూమిలోకి వెళ్ళి మొక్కలుగా మరి ఇంతింతలో స్టిక్స్గా తయారవుతుంది, ఇంతింతలో స్టంప్స్, పెద్ద పెద్ద కర్రలు. ఇది చిన్న మొక్క మిగులుతుంది ఇంత. ఇదేం చేస్తుంటారు మనల్ని, ఏదో కృష్ణుడు మరీ చెప్పేస్తాడు, చిన్న మొక్క ఏం చేస్తుంది మళ్ళీ నిసరిస్తుంది. అది ఒక చేప మిగులుతుంది, అది ఒకడొక దొరుకుతుంది. వాడు దాన్ని చేపను తీసుకొచ్చి దాన్ని కట్ చేసి అందులో ఉంటుంది. అరే ఇదేదో బాగుందని బయట తీసి దాన్ని షార్ప్ చేసి వాడి బాణానికి పెట్టుకుంటాడు. అది కృష్ణుడు మరణానికి అస్త్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి చూడండి, సముద్రంలోకి వెళ్ళి ఆ మొక్క చేప మింగి మళ్ళీ చేతి తిరిగి షార్ప్ అయ్యి కృష్ణుడు మరణానికి అమ్ముల పొదలు పెట్టుకున్నాడు. అడిగి తెలీదు. వండర్ఫుల్ సార్. ఇంకొకటి కూడా అర్థమవుతుంది, పత్రిజీ చెప్పారు కదా, వాక్కులు జాగ్రత్త. ఇక్కడ వదిలిన వాక్కు, గాంధారి దగ్గర వదిలిన వాక్ ఎంత దూరం వెళ్ళి ఎలా వచ్చిందో చూడండి. సో ఆ విలుకాడు తర్వాత ఆ కృష్ణుడిని చెట్టు కింద నిద్రపోతుంటే కాలికి అదేదో కుందేలు అనుకొని కాలికి బాణం వేస్తాడు. అది వచ్చి కృష్ణుడు కాలికి తగులుతుంది. ఆ బోయవాడు ఏడుస్తాడు, అయ్యో ఎంత పని అయిపోయింది కృష్ణ, నేను చూసుకోలేదు, నేను జంతువు అనుకొని కొట్టాను అంటే కృష్ణుడు బాధపడకు, నేను భూమి నుంచి వెళ్ళిపోవడానికి ఏదో కారణం కావాలి, అది ఇది, థ్యాంక్ యూ. అయితే నువ్వెవరో తెలుసా, గత జన్మలో వాలివి నువ్వు, నిన్ను నేను రాముడిగా ఉన్నప్పుడు చంపాను,
అప్పుడు నీలో ఒక ద్వేషం ఉండిపోయింది, ఒక కసి ఉండిపోయింది నీ మరణ సమయంలో. దాన్ని ఈ విధంగా నీ సోలు తీర్చుకుంటుంది. నాకు లెక్క సరిపోయింది బాబాయ్ అంటాడు. వాస్ వండర్ఫుల్ సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్స్ విత్ గాంధారి అని అర్థమైంది సార్. వండర్ఫుల్ సార్. ఫైనల్ మీ మెసేజ్ ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతుండే. సో ఫైనల్ మెసేజ్ గాంధారి జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ పాయింట్స్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఎదుర్కోవాలి, వీలైనంత మార్చడానికి ప్రయత్నం చేయాలి, వీలైనంత నువ్వు దానిని ధర్మాన్ని బ్యాలెన్స్ చేయాలి, ఉపేక్షించొద్దు, న్యూట్రల్గా ఉండొద్దు, ధర్మం పట్ల న్యూట్రల్గా ఉండొద్దు, ఖచ్చితంగా చెప్పాలి. గాంధారి ఈ విషయంలో వైఫల్యం చెందిందని చెప్పచ్చు, కానీ తను తెలిసి ఆ శిక్షణ కూడా తీసుకుంటుంది. ఎప్పుడైతే లక్కీలు తగలబెట్టిన కేసు తన భర్త ఇన్వెస్టిగేషన్ చేయనప్పుడు తను దాన్ని రంగంలో దిగి చేయాలి. లేదా లక్కీలు తగలబెట్టి ఫ్యామిలీ కుంతీదేవి పిల్లలు బయటపడి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాలి. చేయలేకపోయిన కారణంగా ధృతరాష్ట్రుడు, గాంధారి అండ్ కుంతీదేవికి ఎందుకు బలైందో ఇంకో కథలో చెప్తా, ఇంకో ఎపిసోడ్లో. ఇలా ముగ్గురు వనప్రస్థంకి వెళ్ళిపోతారు. అండ్ విదురుడు వనప్రస్థంకి వెళ్ళి వనంలో ఒక కుటీరం కట్టుకొని వాళ్ళు శేష జీవితం అక్కడ గడుపుదాం అనుకుంటారు. కానీ విదురుడు ఒకరోజు ఐఎమ్ సో సారీ, నేను హిమాలయాలు వెళ్ళి వస్తానని వెళ్ళిపోతాడు. అప్పటిదాకా ఇతని ఎనర్జీలో ఉన్న వీళ్ళు ఇతను వెళ్ళిపోగానే ఆ కుటీరం అంటుకొని ఈ ముగ్గురు అగ్నిలో కాలిపోతారు. కేసు సాల్వ్ చేయనందుకు ధృతరాష్ట్రుడు, దాన్ని ఉపేక్షించినందుకు గాంధారి, కుంతీదేవి కూడా ఒక కేసు ఉంది. మళ్ళీ అందులోంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక పిల్లలు ఉంటారు, ఐదుగురు పిల్లలు, వాళ్ళని ఉపేక్షించినందుకు పోనీలే పద అని ఈ ముగ్గురు అధర్మాన్ని ఉపేక్షించి ధర్మానికి విఘాతం కలిగించినందుకు బలవుతారు. సో ఏదేమైనా గాంధారి క్యారెక్టర్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉమెన్ చాలా అన్ని డైమెన్షన్స్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్. వండర్ఫుల్ సార్. అప్పుడు జీవితాలు అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విన్నాం కదా ఫ్రెండ్స్, ఉమెన్ ఒక స్త్రీ అంటేనే బ్యాలెన్స్. స్త్రీలో మాస్కులిన్ ఎనర్జీస్, ఫిమినైన్ ఎనర్జీస్ రెండు ఉంటాయి. కానీ వారు ఈ నేటి తరానికి ఎలా ఆదర్శం అంటే, పెళ్ళి చేసుకొని వచ్చే ముందు జరిగిన విపత్తు తనొక్కతి త్యాగం చేయటం వలన తన రాజ్యం కోసం తను త్యాగం చేయడం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, భర్త గుడ్డివాడైనప్పుడు తను కళ్ళతో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు వస్తాయో రాబోయే వాటిని ముందే పసిగట్టి వాటికి పరిష్కారంగా జీవితాంతం కళ్ళు గంతలు కట్టేసుకోవడం. రైట్. సో మరి ఎందరిని భరిస్తూ వచ్చింది, ఎక్కడ భరించినా బ్యాలెన్స్లో ఉంటూ తన స్వధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని వీడకుండా. నేటి తరం ఒక సమస్య రాగానే పారిపోదాం, వదిలేద్దాం, వ్యక్తులను వదిలేయలే, బిడ్డను వదిలేయలే, భర్తను వదిలేయలే, తమ్ముణ్ణి వదిలేయలే, అక్కడే ఉంటూ వాళ్ళతో ఎంత చేయగలదో చేస్తూ లాస్ట్లో రియలైజ్ అయ్యి ఆ కర్మ ఎవరిని విడిచిపెట్టదు, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అనేటువంటి అద్భుతమైన విషయం కూడా వీటి నుంచి మనం తెలుసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.